సాఫ్ట్వేర్ టు సర్పంచ్. లక్షల్లో జీతం కన్నా గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఒక సర్పంచ్. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. నేటి యువతరానికే ఒక ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వ్యక్తి కాంపెల్లి సతీష్. ఇదే కదా నీ కథ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల గ్రామానికి చెందినటువంటి కాంపెల్లి సతీష్ ఉన్నత విద్యను అభ్యసించి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం సాధించినప్పటికీ గ్రామ సేవ చేయాలనే లక్ష్యంతో సర్పంచ్ గా పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపడం జరిగింది. ప్రస్తుతం మనతో కాంపెల్లి సతీష్ గారు ఉన్నారు. అసలు ప్రధానంగా సర్పంచ్ ఎందుకు పోటీ చేయాలనుకున్నారు, రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు, ఎందుకంటే మీరు ఉన్నత విద్యను అభ్యసించి అసలు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నట్టు ఏమని చెప్తున్నారు? మంచి క్వశ్చన్ వేశారండి. మీరే అన్నారు ఉన్నత విద్యను అభ్యసించి ఎందుకు ఈ డిసిజన్ తీసుకున్నారని. ఉన్నత విద్యను అభ్యసించడం వల్లనే నాకు తెలిసింది ఇక్కడ మా గ్రామ పంచాయతీలో ఎవరైతే యూత్ పిల్లలు ఉన్నారో వాళ్ళ 100కి 99% పీపుల్స్ శాండ్కి అడిక్ట్ అయిపోయారు. మార్నింగ్ నుంచి వాళ్ళు చదువు ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ చేయట్లేదు. సో అది నేను దగ్గరుండి పరిశీలించిన కాబట్టి 100% వీళ్ళను ఒక దారికి తీసుకురావాలని డిసైడ్ అయ్యి నా ఎడ్యుకేషన్ నేను బతకడానికి చాలా ఎక్కువ. నేను ఒక ఐటీ ఎంప్లాయీని. ఐఎమ్ గెటింగ్ మోర్ దెన్ 1.5 lakhs పర్ మంత్, 24 lakhs ప్యాకేజ్ ఎవ్రీ మంత్. అయినా నా ఫ్యామిలీకి నేను ఎన్నఫ్. మా వైఫ్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్, ఎంటెక్ కంప్లీటెడ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేసేది. మా లైఫ్ కూల్గానే వెళ్తుంది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాకు ఒక బాబు ఒక పాప. సో ఇన్ని నా అంత కూలపోతే నా ఊరికి వచ్చినప్పుడు నా ఊరి కోసం నేను ఏదో ఒకటి చేయాలనే దృఢ సంకల్పంతో వచ్చాను. అందుకోసమనే మెయిన్ ఇక్కడ యూత్ చెడిపోవడానికి కల్లారా చూసా కాబట్టి వాళ్ళకి నేను డైరెక్ట్ కూడా చెప్పి చూసా. పాలిటిక్స్ నాకు అంత తెలియదు, ఓపెన్ గా చెప్తున్నాను. నాకు పాలిటిక్స్ మీద అంత ఐడియా లేదు, టోటల్ అవేర్నెస్ కూడా లేదు. జస్ట్ మా ఫ్యామిలీ ఏంటో మా ఊరేంటో. ఈ ఊళ్ళో జరిగే ప్రాబ్లమ్స్, యూత్ ఎలా చెడిపోతుండ్రు, మంది ఎంత అంటే బిలో మైనర్ పీపుల్ ఆల్సో అడిక్టెడ్ ఇన్ ఆల్కహాల్ అండ్ సిగరెట్స్. ఈ టైప్ ఆఫ్ నేను చూసి తట్టుకోలేకపోయాను. అబ్బా నా ఊరి కోసం నేను ఏదో ఒకటి చేయాలి. అందుకోసమనే నేను మాక్సిమం డిసైడ్ అయ్యాను. అది ఇలా చేయొచ్చు అంటే నేను మాక్సిమం కలిసి చెప్పాను పిల్లలకు, అలా కాదురా బై, ఇలా చదువుకోండి మంచిగా ఉంటుంది మీ ఫ్యూచర్. ఈ టీనేజ్ అంతా ఇలానే డిస్టర్బ్ అవుతుంది. టీనేజ్ ఒక్కటి నువ్వు 5-6 సంవత్సరాలు కష్టపడితే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ నీకు ఇంకా చాలా బాగుంటుంది, మీ ఫ్యామిలీకి బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి. మీరు నాకు చెప్పేది ఏంది? ఆ టైప్ ఆఫ్ ఆన్సర్స్ అండ్ గెటింగ్ అంటే జనరల్ గా ఇక్కడ నీరుకుల గ్రామానికి మానేరు బాగుంటుంది, పిల్లలు కూడా ఎక్కువ, అవును, చదువు డ్రాప్ అవుట్ ఎక్కువ ఉంటుంది. అదే విధంగా శాండ్ మీద ట్రాక్టర్ పని పోతే రోజుకు 1000 రూపాయలు వస్తాయి అనే కోణంలో ఉంటుంది. అవును, దాంతో కూడా బాగా అడిక్ట్ అవుతారు అనేది వాస్తవం. అసలు దానికి ఎలాంటి అరికట్టడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? 100% దానికి ఆల్రెడీ మనకి ఏంటంటే లక్కీలీ ఇక్కడ మనకు సమ్మక్క సారలమ్మ జాతర జరిగింది. దానివల్ల గ్రాండ్ సక్సెస్ మంచి నేమ్ వచ్చింది నాకు. ఆ టైంలో ఒక 20 days వరకు ఇసుక నడవలేదు. సో ఆ టైంలో ఇసుక అనేది నడవకపోతే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళే కలర్ చూసారు. నేను చెప్పిన అవసరం లేదు. అంటే ఒక 20 days అనేది ఇసుక ఆగిపోతే అంటే వాళ్ళు ప్రతిరోజు ఒక 1000 నుంచి 1500 సంపాదించుకునే వాళ్ళు. అది ఆగిపోయేసరికి వాళ్ళకి వేరే సోర్స్ లేదు, వేరే చేయలేరు, వాళ్ళు చదువుకోలేదు. వేరే సోర్స్ అనేది లేక వాళ్ళని లైవ్ లో చూసి ఆ 20 days ఎగ్జాంపుల్ నే నేను గెలిచాక ఇప్పుడు అర్థమైందా బాబు చెప్తున్నారా? సో ఇసుకనే నడిచినంత వరకే మీకు మ్యాక్స్ అది ఇంకో 1 or 2 months నడుస్తుంది, అంతలోపు అయిపోతే మీకు ఉండదు. అందుకని ఇప్పటి వరకు అయినా కానీ ఎడ్యుకేషన్ ఆపేసిన వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేసినా పర్లేదు, చదువుకోండి, చదువు అనేది మనకి ఎప్పటికున్నా బతికిస్తా అని చెప్పి ఆ టైప్ ఆఫ్ మోటివేషన్ చేసుకుంటా ఇలా చేసిన ప్రోగ్రామ్ కూడా మెయిన్ అదే రీజన్. ఇప్పుడు 10th ఇంతమంది పాస్ అయ్యారు, వాళ్ళు నెక్స్ట్ టీనేజ్ లో అడుగు పెడుతున్నారు. వాళ్ళు దేనికైనా ఎడిక్ట్ అయ్యే మెయిన్ ఏజ్ ఇలాంటిది. దీంట్లో అందుకనే మోటివేషన్ స్పీచ్ ఇవ్వాలా మన ఎంపీడీఓ గారిని, ఎంఈఓ గారిని, మన మాజీ సర్పంచ్ని పిలిచి ఇంత గ్రాండ్ గా చేసి వాళ్ళని సన్మానించి వాళ్ళకి మోటివేషన్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. నేను అదే ఏజెంట్ అన్నారు. అంటే జనరల్ గా మీరు పుట్టింది పెరిగిందంతా కోల్బెల్ట్ ఏరియాలో, అంటే ఊరికి అప్పుడప్పుడే వచ్చేదని అంటే మీ గ్రామంలో ఫర్దర్ ఎడ్యుకేషన్ కూడా హైదరాబాద్. అసలు సర్పంచ్ మీరు గెలవడానికి అసలు ఊరికి మీకు సంబంధం లేదని కొందరు అంటారు. అసలు ఎలాంటి వ్యూహాలు రచించి గెలిచారు? అసలు ప్రజలు కూడా మిమ్మల్ని ఎలా స్వీకరిస్తారు? అంటే పనులు అభివృద్ధి కానీ ఇది మాత్రం 100% కరెక్ట్. యాక్చువల్లీ నేను ఐఎమ్ బాన్ టు బాట్ ఫ్రమ్ టోటల్ గోదావరిఖాన్. నా ఎడ్యుకేషన్ మొత్తం 1st to 10th వరకు గోదావరిఖాన్లో. మా డాడీ సింగర్ జాబ్ చేసేవాడు, అక్కడే ఉన్నాను. తర్వాత ఇంటర్ నుంచి నేను బయట హాస్టల్లో చదివాను. టోటల్ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఎడ్యుకేషన్ మొత్తం హైదరాబాద్ లో ఎంసీఏ ఎంటెక్ డబుల్ పీజీ చేశాను. తర్వాత ఐటీ జాబ్ నాకు క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చింది. ఊరికి నాకు రిలేషన్ చాలా అంటే చాలా తక్కువ. మా డాడీ పుట్టి పెరిగిన ఊరు ఇది కాబట్టి. అంటే నేను అడిగే ఇంత షార్ట్ టైమ్ లో కూడా జనాలు మీకు అట్రాక్ట్ అవ్వడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అసలు? ఎగ్జాక్ట్ దాని మెయిన్ ఏంటంటే నాకు ఇక్కడ ఉన్న యూత్ లో క్రేజ్ ఒకటి. ఎవ్రీ నేను ఇక్కడ ఉన్నా ఉండకున్నా లాస్ట్ 5 years నుంచి నేను ఇక్కడనే ప్రతి ఇయర్ వినాయకుడిని నేనే నిలబెడతాను, నేనే పూజలు చేపిస్తాను.
అమ్మవారిని నేనే నిలబెడతాను, అమ్మవారి పూజలు చేపిస్తాను, అన్నదానాలు చేపిస్తాను. ఓకే. ఈ రిలేషన్ ఎలక్షన్ అనేది జస్ట్ ఈ 5 months బ్యాక్ నుంచి ఈ టాపిక్ వచ్చింది. కానీ లాస్ట్ 5 years నుంచి నేను ఊళ్ళో ఉండకున్నా నాకు ఈ సేవా గుణం అనేది ఫస్ట్ నుంచి ఉంది. అది నాకు తెలియదు, మా డాడీ జీన్స్ ఏంటో తెలియదు. సో మళ్ళీ నేను వచ్చేసరికి ఒకే సింగిల్ పర్సన్ ఇంట్లో చైల్డ్ని, అందుకనే ఫస్ట్ నుంచి నాకు ఈ సేవా గుణం దైవభక్తి వల్ల నేను మా మమ్మీ వల్ల మా మమ్మీకి చాలా పుణ్యక్షేత్రాలు తిరగంగా లాస్ట్ కు సమ్మక్క దగ్గర పోతే నేను పుట్టానట 14 years తర్వాత మ్యారేజ్ అయ్యాక. ఎవరు లేరు అన్నట్టు మాకు. సో అట్లా నాకు చిన్నప్పటి నుంచి దేవుని భక్తి, మీరు గెలిచాను అంటున్నారు కదా, దాంట్లో ఇదొక వన్ ఆఫ్ ది రీజన్. నేను ప్రతి ఇయర్ టెంపుల్ కి వినాయకులను నిర్వహిస్తా, అమ్మవారి విగ్రహాన్ని నిర్వహిస్తా, అన్నదానాలు చేపిస్తా. ఎవరికైనా ఆపద ఉందంటే నాకు ఫోన్ చేస్తారు. స్టూడెంట్స్ అంటే ఈ యూత్ లో నాకున్న క్రేజీ. సో ఆ యూత్ నేనెవరో ఈ ఊళ్ళో ఎవరు తెలియదు, కానీ కాంపల్లి సతీష్ అనే పేరు తెలుసు, ఫేస్ తెలియదు. పనుల్లో చాలా చేశాను. ఎవరు ఏ ఆపదలు ఉన్నా నాకు ఫోన్ చేస్తే నేను అక్కడ సరే హైదరాబాద్ లో జాబ్ చేస్తే అన్నున్నాడు అని చెప్పి పిల్లలకి చెప్తే పిల్లలతో నాకు ఇంటరాక్షన్ ఉంటుంది. ఎందుకంటే నేను ఈ వినాయకుల నుండి అమ్మవారిని నిలబెట్టేటప్పుడు లాస్ట్ తీస్తారు కదా, ఆ టైంలో వచ్చేవాడిని. ఒక్కరోజు మాక్సిమం యూతే ఉంటారు, వాళ్ళతోనే స్పెండ్ చేసేవాడిని. సో ఈ పెద్దవాళ్ళతో రిలేషన్ నాకు జీరో నాలెడ్జ్. సో వాళ్ళతోనే రిలేషన్ అనేది అలా బిల్డ్ అయింది. నాతో అంత రిలేషన్ ఉన్నా వాళ్ళు ఎడ్యుకేటర్స్ కాదు. అక్కడ నేను వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి, వాళ్ళని చేంజ్ చేస్తే ఫ్యామిలీ మొత్తం సెట్ అవుతుంది. దిస్ ఇస్ ద మెయిన్ ఏజెండా అన్నది. సో అట్లా ఇది సర్పంచ్ ఎలక్షన్ లో ఎస్సీది రిజర్వేషన్ రావడం. అదే రిజర్వేషన్ మీరు అంటారు కదా, కాకపోతే మీద ఆమ్లెట్ విలేజ్ అంటారు కదా. అవును, అంటే జనరల్ గా మీ దగ్గర ఉన్న కుటుంబాల సంఖ్య తక్కువ కూడా. అవును, అంటే మీరు ఎలా నెగ్గిరు అనేది ఒక డౌట్. అదే చెప్తున్నాను కదా, నేను అక్కడ ఓన్లీ మా ఊర్లో ఆమ్లెట్ విలేజ్ లో ఎస్సీ ఒక్క కుటుంబమే, ఎస్సీ కూడా ఎవరు లేరు. 93 నాకు అక్కడ వాళ్ళ నేమ్స్ కూడా తెలియదు ఎవరి. నేను ఎప్పుడైతే నేను ఈ పిల్లల్ని అడిగానారో, వద్దడా చదువుకోండి ఇప్పటికైనా, ఇసుక మీద ఎప్పుడు లైఫ్ కాదంటే వీళ్ళు ఇన్లే, ఇప్పుడు చదివినా జాబ్ చేస్తా ఏమొస్తుంది అదే 10,000 సంపాదిస్తా. నేను రోజుకి ఇక్కడ 1,500 సంపాదిస్తున్నా, నెలకు 30,000 వస్తున్నాయి మినిమం. సో చదువుతో నాకేం పని, రేపు నేను చదివినా జాబ్ చేసినా అదే 30,000. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉన్నారు ఇక్కడ పిల్లలు. ఇలా 1,000 రూపాయలు సంపాదించాలా, 1,000 రూపాయల 500 తాగడమే. ఇదే నేను లైవ్ లో చూసాను. ఇంకో 500 కనీసం పోగు చేస్తున్నా లేదు. అన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్, ఇట్లా రిబ్బన్ కటింగ్ లెక్క కటింగ్ చేయించుకోవడం, డ్రెస్సింగ్లు, టీ షర్ట్లు అన్ని వేస్టేజ్ ఖర్చులు. అంటే వాళ్ళకి లైఫ్ గురించి తెలియట్లేదు. అంటే పెళ్లిళ్ళు కాలేదు కాబట్టి ఆ ఏజ్ అట్లాంటిది కాబట్టి వాళ్ళని ఏ విధంగా మోడీ చేస్తే మోడల్ అవుతారు అనేది ఆలోచించారు. కానీ దానికి నాకు ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ కావాలనుకున్న టైంలోనే ఎలక్షన్ అనేది ఈ రిజర్వేషన్ వచ్చింది. దానివల్ల నేను ఇన్వాల్వ్ అయ్యాను. అప్పుడు నేను ఈ పిల్లలకి అదే వీళ్ళ సపోర్ట్ తీసుకున్నా. 40 మంది సపోర్ట్ ఉంటారు, అందరిని కూర్చోబెట్టుకున్నా. అరే బాబు ఎస్సీ అంటున్నారు, వాళ్ళే అడిగారు యాక్చువల్లీ. సారీ, ఒక యూత్ లీడర్ ఉంటాడు, ఆ పర్సన్ అన్న మీరు ఎలక్షన్ పెడితే బాగుంటుంది అన్న, ఎడ్యుకేషన్ గురించి నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, మేము ఎట్లా మా బతుకులు ఇట్లు ఉన్నాయి, అట్లీస్ట్ మా తమ్ముళ్ళు వాళ్ళనే చేంజ్ అవుతారని. అందులో కొంతమంది చేంజ్ అయ్యారు నాతో తిరిగి. సో అట్లీస్ట్ నాకు కాకుండా మా తమ్ముళ్ళకు చెల్లెళ్ళకన్నా యూజ్ అవుతాన్న తాడుతో నేను ఆలోచించా ఫస్ట్, అవసరం మారా మనకు పాలిటిక్స్. నాకు జీరో నాలెడ్జ్ ఓపెన్ గా, నాకు ఈ పాలిటిక్స్ ఇదంతా ఏం తెలియదు. అన్న పాలిటిక్స్ పెద్దది కాదు కదా, మన ఊరి చేంజ్ కావడానికి అయితే ఇది యూజ్ అవుతా అంటే. మరి ఇంతవరకు ఉన్న వాళ్ళు ఎవర్రా అంటే చెప్తున్నా వచ్చారు వాళ్ళు. మనం గెలుస్తామని కూడా అడిగారు. అన్న నీ గురించి అందరికీ తెలుసు, నువ్వెవరో తెలియదు అంతే అన్న, దాన్ని మనం ఫోకస్ చేద్దాం. మేము 40 మంది ఉన్నాం కానీ ఆ 40 మంది స్టార్ట్ అయ్యాం. 100% వాళ్ళే ప్లానింగ్ ఇచ్చారు, వాళ్ళే చేశారు. తర్వాత ఇక్కడ నాకు ఆపోజిట్ కంటెంట్ కూడా ఒక కాంగ్రెస్ వ్యక్తి, అంటే నేను ఇండిపెండెంట్ గా గెలిచాను, ఓపెన్ గా చెప్తున్నాను. నవ్ ఐ మీన్ కాంగ్రెస్ అండ్ ఐ లవ్ టు విజన్, దట్ ఈస్ డిఫరెంట్. అప్పుడు అక్కడ ఆ విధంగా ఉండే మొత్తం. అతను ఇక్కడ మళ్ళీ బాన్ టు బాట్ ఫ్రమ్ హియర్ ఓన్లీ ఇక్కడనే. తను ఒక మంచి కంటెస్టెంట్ ఆయనకు ఉంది. అతను కాదని నన్ను రావాలంటే నీ పిల్లల్ని ఏం చేస్తారు, మీరు చేసిన అని చెప్దామన్నా. నీకు ఊరితో టచ్ అయినప్పుడే మీకు అన్నదానం చేయాల్సిన అవసరం ఏముంది. ఒక 8 members జాబ్స్ పెట్టిస్తున్నా ఐటీలో చదువుకున్న వాళ్ళకి. మీకు వాళ్ళు జాబ్స్ పెట్టేయడానికి మీకేమవుతుంది అంటే ఇప్పుడు పాలిటిక్స్ అని కాదు, మీరు ముందే చేశారు ఇవన్నీ. మీరు ముందు చేసినవి వాళ్ళకి చెప్దాం. మీరు పర్సన్ అని చెప్పి మీరు ముందు చేసిన విషయాలు వాళ్ళ దగ్గర తీసుకుపోతే 5 ఏళ్ల నుంచి ఈయన అన్నదానం చేపించేది. వినాయకులకు ప్రతి సంవత్సరం 10,000 అటు 10,000, అన్నదానాలకు 20-30,000 ఈ విధంగా ఇచ్చుకుంటూ వెళ్ళేవాడిని. ఆపదలు ఉన్న వాళ్ళు కోమలపల్లి వాళ్ళకి హెల్ప్ చేశాను. కొందరు అక్కడ నిమ్స్ హాస్పిటల్లో కొందరు సీరియస్ ఉన్నప్పుడు నేను హైదరాబాద్ లో ఉండేవాడిని. అప్పుడు బిడ్డ ఇక్కడ ఎవరు సాయం చేస్తారు, నైట్ 12 గంటలకు ఫోన్ చేసినా 40,000 ఇచ్చేసాను నేను. అప్పుడు పోయి వాళ్ళకి ఫోన్ పేలు అవి కూడా చిన్న ఫోన్లు ఆ నైట్ కూడా. అంటే ఈ టైప్ మెంటాలిటీ ఉన్నా కాబట్టి వాటినే ఈ పిల్లలు ఏం చేశారంటే ప్రజల్లోకి తీసుకెళ్లారు. అన్న లేకుంటేనే ఇన్ని చేశాడు, మనకు సర్పంచ్ అయితే ఇంకెన్ని చేస్తాడు, అది ఒక్కసారి ఆలోచించాను అని చెప్పాక నేను అసలు ఊర్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయని మొత్తం కూర్చోబెట్టుకొని 40 members తోని మొత్తం నోట్ చేసుకున్నా. మీరు అంటారు ఊరి సమస్యలు మొత్తం. ప్రధానంగా మీరు సర్పంచ్ పదవి చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఊర్లో ఏం డెవలప్మెంట్ చేసినట్టు ఏమని చెప్తారు? 100%. ఫస్ట్ నేను సర్పంచ్ గా డిసెంబర్ లో నామినేట్ అయిన తర్వాత వెంటనే
మన కాంగ్రెస్ లో చేరాను. విజయన్న దగ్గరికి వెళ్ళి అన్న జాయిన్ అయిపోయినాక అన్న కూడా చాలా సంతోషం ప్రభు, ఇలాంటి ఎడ్యుకేటర్ రావాలి, నువ్వు ఊరికి 100% డెవలప్ చేస్తాను హోప్ నాకు ఉంది. అదే నమ్మలే అన్న, నాకు ఒకటి సమ్మక్క జాతర 1 month కూడా లేదన్న, ఖచ్చితంగా నాకు దానికోసం ఏదో ఒకటి చేయాలన్నా, ప్రూవ్ చేయాలని నేనని లాస్ట్ ఇయర్ కూడా సమ్మక్క క్లినిక్ ఉండను కదా, ఆ వీడియోస్ అని చూపెట్టా. లాస్ట్ ఫెయిల్యూర్ అయిన ట్రాఫిక్ ప్రాబ్లం కానీ వాటర్ ఫెయిల్యూర్స్ కానీ అవన్నీ ప్రూఫ్ గా చూపిస్తే ఇప్పుడు ఏం చేద్దామంటే అన్న నాకు ఒక బీటీ రోడ్ ఆల్రెడీ ఎప్పుడు శాంక్షన్ ఉందంట, అది ఇమీడియట్ చేపిస్తే నాకు ఊరి కోసం నాకు ఈ సమ్మక్క జాతర సక్సెస్ అయిందన్న. మన సెకండ్ నీరుకుల్లా, సెకండ్ మేడారం తర్వాత సెకండ్ నీరుకుల్లా అంటారు, అంత జనాలు 7 lakhs members వచ్చేది సార్ నీరుకుల్లకు. సో బీటీ రోడ్ అనే అన్న నేను జాయిన్ అయినా, ఇవాళ జాయిన్ అయినా నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో అన్నట్టు వెంటనే స్టార్ట్ చేయించారు వర్క్. విత్ ఇన్ 20 days లోపు వర్క్ అయిపోయింది. సమ్మక్క జాతరకు నాకు బీటీ రోడ్ రెడీ అయింది. అది అంత ఫోర్స్ఫుల్ గా చేశా. అదొకటి మంచి పెద్ద మేజర్ ప్రాబ్లం. అంటే ఈ సమ్మక్క జాతర మీరు ఎక్కడన్నా చూడండి ప్రతిసారి ఫెయిల్యూర్ అయింది, ఈ ఇయర్ లో ఇంచు కూడా ఫెయిల్ కాలేదు. అది మెయిన్ ఎక్కడ సక్సెస్ అయ్యామంటే మనం లాస్ట్ టైం నేను చెప్పాను కదా, ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల మొత్తం ట్రాఫిక్ స్ట్రక్ అయ్యి సుల్తానాబాద్ అటు గరపల్లి దాకా స్ట్రక్ అయ్యి అట్లనే ఉండిపోయి ఒక రోజు అంతా ఉన్నారు. దానిని నేను ఏంటంటే 2 bypass రోడ్లు తీసా. ఉన్న ప్లానింగ్ లోకి వెళ్ళి పొలాలలోకి వెళ్ళి వాళ్ళ పొలాల్లో పర్మిషన్ తీసుకొని పొలానికి 10,000 ఇస్తా అని చెప్పి ఎకరానికి మొత్తం 32 ఎకరాల ల్యాండ్ అక్వైర్ చేసుకొని రైతుల దగ్గర నుంచి, మీరు అప్పటికి పంటలు అయిపోయినా మా అంటే 10 రోజులు లేట్ అయితే అమ్మా మీకు అది వస్తుంది, ఈ అమౌంట్ వస్తుంది అని చెప్పి ఎండోన్మెంట్ ఆఫీసర్ ఇక్కడ సార్ అన్నట్టు అది సమ్మక్కనే ఎండోన్మెంట్ కింద ఉంది, అతనితో మాట్లాడి గుడ్ ఐడియా అని చెప్పి అప్పటికి సమ్మక్క చైర్మన్ రాలే, ఇంకా ఈ ప్లాన్ అంతా చేసి బైపాస్ వేసి సక్సెస్ చేస్తాం. మన చంద్ర కిరణ్ ఎస్ఐ గారు చాలా సపోర్ట్ చేశాడు ఆ విషయంలో. తను కూడా 100% సపోర్ట్ చేయడం వల్ల మేమిద్దరం కలిసి ప్లాన్ చేసి బైపాస్ ఒకటి రెడీ చేసాం. వాటర్ ప్రాబ్లం లేకుండా సక్సెస్ సేమ్ ఎట్లా ప్రపోజల్ పెట్టామో ఆ విధంగా సక్సెస్ అయింది. తర్వాత మన పొన్నం చంద్రయ్య గౌడ్ అని ఆ తర్వాత చైర్మన్ పదవి ఇచ్చాడు మన ఆలయానికి. సమ్మక్కకు చైర్మన్ ఉంటాడు, 5 డైరెక్టర్స్ ఉంటారు. అది ఈసారి లేట్ అయింది అన్నట్టు, అందువల్ల ఇంత ఇంపాక్ట్ నా మీద చాలా బర్డెన్ అయింది. సో లాస్ట్ 1 week బిఫోర్ చైర్మన్ పదవిని వచ్చేసి పొన్నం మన చంద్రయ్య గౌడ్ గారికి ఇచ్చుతూనే తను ఇన్వాల్వ్ అయినాక నాకు కొంచెం బర్డెన్ తగ్గింది. తన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తను తీసుకున్నాడు. సో సక్సెస్ఫుల్ అది గ్రాండ్ సక్సెస్ చేద్దాం. ఇది ఫస్ట్ నాకు జరిగిన. అయితే మీ ఊర్లో అంటే ఇప్పుడు గ్రామస్తులు అడిగితే మాత్రం ప్రధానంగా మాకు ఈ బెగునపల్లికి ఇటు నిరుకులగా చెరువులు కొంచెం ప్రమాదం ఉంది. అదేవిధంగా రైల్వే అండర్ బ్రిడ్జ్ అవునండి, అక్కడ చాలా వాటర్, అంటే నెక్స్ట్ సీజన్ వర్షాకాలం కదా, ఇప్పుడు వెహికల్స్ ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి రావాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నామని వాళ్ళు ఒకటైతే మాకైతే చెప్పారు. అసలు దాన్ని పరిష్కార మార్గం ఎలా చేస్తారంటే నేను అడుగుతున్నాను, ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది, మరి ఎవరిని అప్రోచ్ అవుతుంది దానికి సంబంధించి. 100% కరెక్ట్ అండి. అది ఎందుకంటే మెయిన్ అది ప్రాబ్లం అనేది ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి. రైల్వే ట్రాక్ వచ్చి నాకు తెలిసి 30 years అవుతుంది. ఇప్పుడు 6 elections జరిగినాయి, దాన్ని ఎవరు ఏం చేయలేకపోయారు. కానీ నేను మా నీర్కుల గ్రామ పంచాయతీ ప్రజలకు మాటిస్తున్నాను, నేను ఎవరి చేయని ఇప్పటిదాకా 2-3 వరకు తర్వాత చెప్తాను. ఇది కూడా నేను అవసరమైతే మన విజయన్న గారి ఎమ్మెల్యే గారిని, మన ప్రభుత్వ విప్ గారిని కలుస్తాను, తన సజెషన్. ఇప్పటి వరకు మా ఊరికి బస్సు లేదండి. బస్సు లేని ఊరు ఉందంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంత పెద్ద రోజు ఇంత డబుల్ రోడ్ ఉండి కూడా ఎందుకు లేదంటే, ఇప్పుడు నేను మీరు అన్నట్టు వెదరవెల్లి జమ్మికుంట అటు సైడ్ ఇట్లకి రోడ్ ఉంది, కార్లనే పోతాయి. బస్సు పోవాలంటే బస్సు పట్టాలి అండర్ గ్రౌండ్ నుండి, బస్సు పట్టదు. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది, అది చేయాలి. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఒక రీజన్ పెట్టుకుంటా నేను లెటర్ లో. నెక్స్ట్ పాయింట్స్ మాకు బస్సు వ్యవస్థ లేకపోవడం కారణం మేము ట్రాన్స్పోర్టేషన్, అది ఈ బ్రిడ్జి వల్ల. ఇది మీరు చేస్తారా, సెంట్రల్ కి ఒక లెటర్ పెట్టాలా. సెకండ్, ఇప్పుడు మాకేందంటే రెవెన్యూ అనేది మొత్తం తగ్గిపోయింది. అదే బస్సు రూట్ ఉండి పెద్ద పెద్ద లారీలు కూడా పోయేటట్టు ఉంటే ఏదైనా చేయొచ్చు, అట్లా మాకు అడ్వాంటేజ్. ఇదంతా ట్రాన్స్పోర్టేషన్ కి ఇదొక లెటర్. దీన్ని మాకు ఈ బ్రిడ్జి వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, రాకపోకలు జరుగుతలేవు, ఇదొక ప్రాబ్లమా. మీరు అన్నట్టు వాటర్ వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ లెవెల్లో ఆగిపోవాల్సిందే, పోవడానికి రూట్ లేదు. అప్పటిదప్పుడు ఆల్టర్నేటివ్ మీకు తెలియదు, నేను తెలుసుకున్నాను. ఇంకా వర్షాకాలం రాలేదు నేను జైన్ అయిన కాంచెల్లి, కానీ లాస్ట్ టైం ప్రాబ్లమ్స్ అన్ని నోట్ చేసుకున్నాను. మోటార్లు పెట్టి ఆ వాటర్ తీసి సైడ్ కొడతారు. మీరు అన్నట్టు నా పెద్ద వర్షం వస్తే అది పొలాలలోకి వెళ్తే, అవునండి, పొలాలకి వెళ్ళి సైడ్ కి ఒక డ్రాప్ పెట్టారు, సైడ్ డ్రాప్ పెట్టారు, టెంపరీ, అది పర్మనెంట్ కాదు. దాంట్లో మోటార్ పెట్టేసి దాంట్లోకి వెళ్ళి కొడుతున్నారు. అది కూడా ఫుల్ అయ్యి పొలాలకు వస్తే మా వాటర్ ట్యాంక్ ఉంది గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంక్ తీసుకుపోయి దాంట్లో నింపుకుంటూ బయట పడేసి వచ్చారంట. ఈ విధమైన అది మాత్రం చాలా అంటే చాలా ప్రాబ్లం లో ఉన్నామండి. 100% ఇప్పుడు డ్రైన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అది నోట్ చేసుకున్నాను. అది మా ప్రభుత్వ విప్ విజయనగరరావు గారి చేతుల మీదుగా 100% సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. కానీ మన సెంట్రల్ తో లింక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్ మన వంశీ గారిని కలవడము, ఎవరినో ఒకటి సెంట్రల్ మినిస్టర్ హెల్ప్ తీసుకుని రిజాల్వ్ చేస్తామండి ప్రాబ్లం 100%. అంటే జనరల్ గా ఇప్పుడు నిరుద్యోగుల కొరకు మీరు పోరాటం చేస్తున్నారు కదా, ఆల్కహాల్ అడిక్ట్ అవుతారు, గంజా ప్రత్యేకంగా ఈ నీరుకుల ప్రాంతంలో ఏమైనా
ఇండస్ట్రియల్ సంబంధించిన ఏమైనా పరిశ్రమలకు తీసుకొచ్చే అవకాశం ఉందా? అవును, 100% ఉంది. ఇప్పుడు నేను చెప్పాను కానీ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ కి నన్ను ఎలా పాలిటిక్స్ లోకి తీసుకొచ్చారో ఆ యూత్ అనే వాళ్ళు అయిపోయారు స్టడీలో. వాళ్ళు యూతే వాళ్ళ అన్నదమ్ముల కోసం ఇప్పుడు నేను ఆల్రెడీ వాళ్ళ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను. వాళ్ళకి ఫ్యూచర్ ఖచ్చితంగా ఈ 5 years లో వాళ్ళ గైడెన్స్ ఇస్తాను, ఎలా ఎడ్యుకేట్ చేయాలో చెప్తాను, వాళ్ళ నో ప్రాబ్లం. ఎవరైతే యూత్ ఖాళీ ఉన్నా వాళ్ళ కోసం నేను నాకు తెలిసి 90 to 120 మెంబర్స్ యూత్ ఖాళీ ఉండి ట్రాక్టర్స్ నడుపుతున్నారు. వాళ్ళకి అనేది నా నేర్పుల్ల గ్రామ పంచాయతీ ఒక్క ఇండస్ట్రీ వస్తే 100% అంటే ఒక 100 మెంబర్ ఎంప్లాయీస్ కావాలి. ఆ ఇండస్ట్రీ అనేది కూడా ఎలాంటిదంటే బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ అని ఉంటుంది. అది బయోడిగ్రేడబుల్ అంటే మన పేపర్ ప్లాస్టిక్ రహితమైన ఇండస్ట్రీ అన్నట్టు. అంటే ఇప్పుడు మనం బ్యాగ్స్ తయారు చేయడం కానీ ప్లాస్టిక్ లేకుండా ఏవేవైతే ఇస్తరాకులలో మనం ప్లాస్టిక్ లేని ఇస్తరాకులు తయారు చేయొచ్చు, గ్లాసెస్ తయారు చేయొచ్చు. ఇవన్నీ ప్లాస్టిక్ రహితమైన ఇండస్ట్రీ మొత్తం ఒక 2 acres లో డిపిఆర్ కూడా తయారు చేశాను. ఆ ప్లానింగ్ లో ఉన్నాను. దానికి అది ఓన్లీ నిజామాబాద్ లో ఉంది అండ్ హైదరాబాద్ లో ఉంది. నేను ఆల్రెడీ వాళ్ళని కలిశాను, డిపిఆర్ తయారు చేసుకున్నాను. ఆ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రపోజల్ ఇంకా నేను మన ఎమ్మెల్యే గారు అండ్ ప్రభుత్వ విప్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ప్రపోజల్ చూపిద్దామని ప్లాన్ లో ఉన్నాను. నాకు ఇక్కడ ఊర్లో ఈ వర్షాకాలం వచ్చే సమస్యలలో ఇంతకుముందు చెప్పారు కదా రైల్వే ట్రాక్ ది, దాని రిజాల్వింగ్ ఇంకొకటి, ఇంకా కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇందులో. ఇవన్నీ రిజాల్వింగ్ దాని మీద ఫోకస్ చేస్తున్నాను. వన్స్ అవి అయిపోయిన వెంటనే నెక్స్ట్ 2nd year లో ఇండస్ట్రియల్ ప్లానే ఉంది. అసైన్ ల్యాండ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి 100%. నా డౌట్ ఏంటంటే అసైన్ ల్యాండ్స్ ఉన్నప్పుడు కూడా పరిశ్రమలు వస్తే కూడా కొంచెం ఉపాధి ఉంటుంది. నా టార్గెట్ యూత్ అండి. నేను వాళ్ళని డెవలప్ చేశానంటే ఒక్కసారి యూత్ డెవలప్ అయిందంటే వాడు చదువుకుంటే వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళు ఏం చేసినా ఐఏఎస్ ఐపీఎస్ ఏదైనా కావచ్చు, ఎడ్యుకేషన్ ఉన్నాడు. ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి ఒక ఇండస్ట్రీ వస్తే ఉన్న ఊళ్ళోనే మంచిగా వాళ్ళు హ్యాపీగా నెలకి 30,000 వచ్చాయంటే ఈ సైన్కి డైవర్ట్ మార్నింగ్ అఫీషియల్ గా వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ వేసుకోవాలి, ఈవినింగ్ వరకు ఆఫీస్ లో మన ఇండస్ట్రీ లోకల్లో ఉండి ఇండస్ట్రీ వర్క్ చేయాలి. మళ్ళీ మేము చేసే ప్రోడక్ట్స్ కూడా ఊరికి ఉపయోగం. ఫస్ట్ ప్రతి ఊర్లో నేను అది తీర్మానం పెడతాము, మాకు ఓన్లీ ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీ నుంచి వితౌట్ ప్లాస్టిక్ దే వాడాలి, మీరు ప్లాస్టిక్ రహితమైన గ్రామం కావాలి మనది. ఫస్ట్ మోడల్ గ్రామం మన నేర్పుల గ్రామ పంచాయతీ ఉండాలి. ఇవి నా టార్గెట్స్ అండి. నేను 100% చేసి తీరుతాను. బయోడిగ్రేడబుల్ ఇండస్ట్రీ అనేది నేర్పుల గ్రామ పంచాయతీలోకి వస్తుంది. అసైన్ ల్యాండ్స్ కూడా చూసాము. అది ఓన్లీ మన ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేయాల్సిన పనులు ఉన్నాయి. దాని డిపిఆర్ కూడా రెడీ ఉంది నాకు. ఇది మా యూత్ కోసం. వాళ్ళు ఒళ్ళంచి పనిచేసి కష్టపడితే వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని సుఖంగా ఉంటాయండి. అంటే మీరు అంటూ కదా ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువ కూడా మద్యపానం అమ్ముతారు, బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నాయని అందరూ చేసిన విషయం. అది కాకపోతే ఏమన్నా స్టాండ్ తీసుకుంటున్నారు ఇప్పుడు బెల్ట్ షాపులకి ఇట్లా ఏమన్నా గ్రామ సభలో తీర్మానం తీసి మొత్తాన్ని బ్యాన్ చేయాలనే విషయం వస్తుందా? వచ్చిందండి ఆల్రెడీ. దానికి సంబంధించి ఇక్కడ ఇదొక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే నీరుకుల గ్రామ పంచాయతీ బెల్ట్ షాపులు. ఇక్కడ వీళ్ళు మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే పొద్దున్న దాకా కష్టపడుతున్నారు. నైట్ అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఏ టైం అయినా కానీ అఫీషియల్ గా నోటీస్ కూడా ఇచ్చారు ఇక్కడ ప్రజలు. ఒక 2 కుటుంబాలు మొత్తం వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. ఆ నోటీస్ వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ లాస్ట్ మంత్ ఇక్కడికి వచ్చాక నా మేనిఫెస్టోలో లేనిది కూడా నేను యాడ్ చేసుకున్నా. దీన్ని కూడా కంపల్సరీ తీపియాలి. ఇది 1 year లో తీపిస్తేనే నెక్స్ట్ వాళ్ళకు రూపాయి ఎన్కేసుకోగలుగుతారు, వాళ్ళ జీవితాలు మారుతాయని డిసైడ్ అయ్యాను. 100% బెల్ట్ షాపులు కూడా తీసేయడం అనేది జరుగుతుంది. ఈ విషయం మీద కూడా నేను మన ప్రభుత్వ విప్ గారితో మాట్లాడి విద్యన్నతో 100% దీనికి సహకరిస్తాడు విద్యన్న. ఎందుకంటే 10 మంది కుటుంబాలు బాగుపడతానంటే ఫస్ట్ ఉండేదే విద్యన్న నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో నేను విద్యన్న పోయి కలిసి తన ఖచ్చితంగా ఒక లెటర్ ఇచ్చి శాంక్షన్ చేయించుకొని వస్తానండి. లేకుండా ప్రజలు కూడా 100% మాకు కోఆపరేట్ చేసే వాళ్ళు నాకు ఒక 100 members సైన్ పెట్టి లెటర్ ఇచ్చారు. దాని మీద అది చూపిస్తానా విజయనతో దగ్గరికి వెళ్తా అంటారు. ఎట్లుంటాడు విజయన? మీరు వెళ్తే విజయన ఎట్లుంటది, మాట్లాడే విధానం ఎట్లుంటది? మీరు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు కదా, అవును అది అడుగుతున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థి అదేం చూడండి. విజయన మెంటాలిటీ ఏంటంటే బిఫోర్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ అంతే. ఎలక్షన్ అంటే ఎవరైనా అంతే. ఎలక్షన్ 3 ఎవరి పార్టీ వాళ్ళు కావాలనుకోండి. ఇండిపెండెంట్ గెలిచిన అన్న అవసరం ఉంది కాబట్టి అన్న గురించి తెలుసు కాబట్టి నేను విజయన లాంటి దగ్గరికి వెళ్ళాను. నేను వేరే ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అఫ్ కోర్స్ గవర్నమెంట్ లో ఉందని వెళ్ళలే నేను. నాకు విద్యన మీద నమ్మకం. అన్న ఎటువంటి పనులు చేశాడో నాకు తెలుసు. అన్నయ్య కూడా డే స్టెప్ ఉంటాయి. మన ఇంద్రమిల్లు ఎన్నో శాంక్షన్ చేయించాడు. అవన్నీ తెలుసుకున్నాకనే ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ తరఫున కూడా మనకు అన్నతోని చాలా యూస్ఫుల్ ఉంటుందని చెప్పి అన్నను కలిసి అన్న నా ప్రపోజల్స్ ఇట్లా ఉన్నాయంటే నేను వెళ్ళి చెప్పకముందే నా గురించి మొత్తం అన్న దగ్గర బయోడేటా ఉంది. నువ్వు సో అండ్ సో ఎడ్యుకేటర్ రా, నీవు తలుసుకుంటే పిల్లల్ని బాగుపరుస్తావు, నువ్వు పిల్లల ఎడ్యుకేషన్ అవి చూసుకో, నేను గ్రామానికి సంబంధించిన డెవలప్మెంట్కు నీకు ఏ ఫండ్గా వస్తుంది నేను చేస్తాను అని నాకు మాట ఇచ్చారు. సో అదొకటి నాకు పెద్ద ధైర్యం విజయన విషయంలో. చివరిగా మీ యొక్క నీరుకుల గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? యూత్ కు ఏ మెసేజ్ అంటే ఏమని చెప్తారు? ఫస్ట్ ఆదర్శ గ్రామంగా నిలవాలంటే అందరినీ ఎడ్యుకేటెడ్ చేయాలి, ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి.
సెకండ్ మద్యపానం, బెల్ట్ షాపులు, డ్రగ్స్ అడిక్ట్ అయిన వాళ్ళని ఐడెంటిఫై చేసి టోటల్ నిర్మూలించాలి. థర్డ్ బయోడిగ్రేడబుల్, చెప్పాను కదా, అసలు ప్లాస్టిక్ రహిత గ్రామంగా చేయడమే నాది. ఫోర్త్ డిజిటల్ గ్రామం. దిస్ ద మై మెయిన్. నేను చదువుకున్న చదువుకు నా ఏంకి డిజిటల్ గ్రామం అనేది టోటల్ సోలార్ లైట్ ఇంప్లిమెంటేషన్ కానీ, టోటల్ సీసీ కెమెరాల ఇంప్లిమెంటేషన్ కానీ, టోటల్ ప్రొజెక్టర్స్ మీద క్లాసెస్ చెప్పాలి పిల్లలకు. గవర్నమెంట్ స్కూల్ నా మెయిన్ ఏం. గవర్నమెంట్ స్కూల్ కి సంబంధించిన చాలా అంటే చాలా వర్క్ చేసిన డిజిటల్ స్కూల్ వాళ్ళకు కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్ ధీటుగా ఉండాలని. అసలు గవర్నమెంట్ స్కూల్లో స్పోర్ట్స్ డేస్ ఉండదు. స్పోర్ట్స్ డేస్ నాకు నేను ఎన్నికైన వెంటనే తీర్మానం ఉన్న సర్పంచ్ సాలరీ 6,500. ఈ 5 years మొత్తం గవర్నమెంట్ స్కూల్ కోసమే నేను డెడికేట్ చేసి సాలరీ కూడా టోటల్ నెల జీతం నా 6,500 అనేది టోటల్ గవర్నమెంట్ స్కూల్ కి. అది దాంట్లో 3 months జీతంతో పిల్లలకు స్పోర్ట్స్ డేస్ అనేది ఇంప్లిమెంట్ చేశా. ఆ స్పోర్ట్స్ డేస్ అనేది మొన్న 3 ఛాంపియన్స్ అయ్యారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక అవార్డు వచ్చింది, మండల్ లెవెల్లో ఒక అవార్డు వచ్చింది కాంపిటీషన్ లో వాళ్ళకి మా నీరుకుల గ్రామ ప్రభుత్వ స్కూల్ కు. దాంట్లో నా స్పోర్ట్స్ డ్రెస్ నేను ఏదైతే ఇచ్చానో ఆ డ్రెస్ తో వాళ్ళ యాక్టివిటీ పార్టిసిపేట్ చేసి దాని మీద కూడా నీరుకుల గ్రామ పంచాయతీ ఉంటే నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, వాళ్ళకి ఒక రకమైన అంటే వాళ్ళు ఇప్పుడు రోజు స్కూల్కి వచ్చేటప్పుడు అదే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఉంటారు, పక్కన గవర్నమెంట్ స్కూల్ ఉంటారు. వాళ్ళు ఒక డే సాటర్డే ఏదో వాళ్ళు టీ షర్ట్ వేసుకుని పోతే వీళ్ళు కూడా వేసుకుని వస్తుంది. ఇప్పుడు గర్వంగా వాళ్ళు ఇప్పుడు కంపేర్ ఇప్పుడు సేమ్ నువ్వు నేను అనుకుంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ కాంటెంట్ అనేది వాళ్ళకి ఇచ్చాము అంటే సేమ్ కంపారిజన్ లేదని, మీరు వాళ్ళు ఒకటే బాబు. సో వాళ్ళకి ఆ కాంటెంట్ ఇచ్చాను కాబట్టి నో ఇష్యూ. డిజిటల్ గ్రామ్ అంటే 4th. అందులో సోలార్ ఇంప్లిమెంటేషన్ మెయిన్, కంప్యూటరైజ్డ్ సిస్టమ్ మొత్తం ఒక గ్రంథాలయం వల్ల పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇది 4th పాయింట్. 5th వచ్చేసి స్పోర్ట్స్ మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాలి. స్టడీ ఓన్లే కాదు, టోటల్ ఏది సాధించాలన్నా స్టడీతో పాటు స్పోర్ట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇదే స్పోర్ట్ ఖోఖో కానీ, కబడ్డీ, వాలీబాల్, ఏదైనా స్కూల్లో చేపించచ్చు. దాని కోచ్ని పెట్టి కొంచెం డెవలప్మెంట్ స్టార్ట్ అయిందంటే స్పోర్ట్స్ 5th కేటగిరీ. ఈ టైప్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ తోని ఖచ్చితంగా నేను మోడల్ గ్రామంగా, ఆదర్శ గ్రామంగా ఈ 5 years కూడా టార్గెట్ పెట్టుకొని 3 yearsనే ఇవి చేసి తీరాలని డిసైడ్ అయ్యి ఉన్నాను. 100% చేస్తాను, అది కూడా నాకు నమ్మకం ఉన్నాను. థ్యాంక్ యూ. సో ఇది కంపేర్ సతీష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ మళ్ళీ బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ సంతోష్.